ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ శృంగము వినుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. మీకా గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. నీవు రక్షణ నొందుదువు. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండునుగాక. నీ శత్రువులందరూ నశించుదురుగాక. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింది పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆయన మన యందు నిత్యము కోపవడువాడు కాదు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలములలో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును బట్టి కనికరమును నీవు అనుగ్రహించువాడవు. విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. నీ శ్రేష్టమైన నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, వాక్యములోను క్రియలోనూ మేము శక్తి కలిగి ధైర్యముగాను బలముగాను ఉండునట్లుగా కృపచూపమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.